సోదరిమణులందరికీ ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ కూడా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలతోటి మనం సిగమెత్తితే ఆ రేవంత్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడో ఆ రకంగా మనం రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు ధర్నాలు చేయాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు అడిగిర్రా ఆయనను ఉచిత హామీలు ఇవ్వమని? మహిళలు ఎవరన్నా అడిగిర్రా? మహిళలు ఎవరన్నా అడిగిర్రా? మాకు బస్సు ఉచితం కావాలనేసి ఎవరన్నా అడిగిర్రా? మహిళలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ అవమానపరుస్తూ ఉచిత బస్సు అన్న హామీలతోటి మహిళలను మోసం చేసి ఉచితం అనేసి కండక్టర్లు డ్రైవర్లు మహిళలను అవమానపరుస్తున్నారు. బస్సుల సంఖ్యను తగ్గించి రోడ్లపైన గంటల తరబడి వేచి ఉంటున్నారు మహిళలు. ఎవరేమన్నారు ఈ ఉచిత బస్సు అనేసి మహిళలు నాకు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఎవరు అడుగుతుర్రు ఈ ఉచితాలు? మనకు కావాల్సింది మంచి విద్య. మరి విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు నియమించలేదంటే సిగ్గుచేటు. ఆ రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తుంది, అయినా విద్యాశాఖ మంత్రిని ఇంకా నియమించలేదు. ఆనాడు నిజాం వారసుడైన మరి కేసీఆర్ కూడా పురుగులన్నం పెట్టి ఆ పిల్లల ఉసురు ముట్టి ఇప్పటికీ అడ్రస్ లేకుండా పోయిండు. మరి ఇదే పిల్లల విద్యార్థుల ఉసురు ముట్టి ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ సంవత్సరంలో అడ్రస్ లేకుండా పోతాడనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు కావాల్సింది మంచి విద్య, మంచి ఆరోగ్యం. మరి అదే రకంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మరి ఉచిత హామీలు ఎవరు ఇవ్వమన్నారు? పింఛన్ ఎవరు ఇవ్వమన్నారు? ఈ 4000 పింఛన్ ఇస్తానేసి హామీ ఇచ్చిండు, తులం బంగారం పెడతానేసి హామీ ఇచ్చిండు. మరి అదే రకంగా 2200 యూనిట్లు మహిళల కోసం ఉచితంగా ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎవరన్నా మహిళలు అడిగిర్రా? ఒక్కసారి చెప్పండి. మాకు ఇవన్నీ ఉచితం కావాలనేసి అడిగిర్రా? రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసే అడ్రస్ లేకుండా పోయిండు కేసీఆర్. మరి ఇంకా ఉచిత హామీలు ఇచ్చేసి పక్కనున్న కర్ణాటకలో ఉచిత హామీ అని బస్సు హామీని డబ్బింగ్ చేసి ఇక్కడ ఉచితమని ఇక్కడ తెలంగాణ మహిళలందరినీ అవమానపరుస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా మరి మహిళలను అవమానపరుస్తున్నారు. మీరు అందరు కూడా తెలుసుకోండి మహిళల్ని ఏ రకంగా అవమానపరుస్తున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మనకు ఉచితాలు వద్దు, మనకు సక్రమైన పాలన, మంచి విద్య, మంచి ఆరోగ్యాన్ని అందించే నాయకుడు అవసరం అనేసి మనం ఈ సందర్భంగా పోరాటం చేస్తున్నాము. మీరందరూ కూడా ఆలోచించండి. ఈ ఉచితాలు ఎవరు ఇవ్వమన్నారు? ఎందుకు ఇస్తున్నాడు? మరి ఈ గుంపు మేస్త్రి అంటే తెలుసా మీకు ఎవరికన్నా? వెంట 50 మందిని ఢిల్లీకి పోయినా ఏడికి పోయినా వెంట 50 మందిని 100 మందిని తీసుకొని పోతున్నాడు. ఏడికి పోయినా రేవంత్ అన్న జిందాబాద్, రేవంత్ అన్న జిందాబాద్ ఈ రకంగా అనిపించుకుంటుండు ఈయనకు. అందుకని అందరు ఏం పెట్టిర్రు తెలుసా? గుంపు మేస్త్రి అని పెట్టిర్రు రేవంత్ రెడ్డి పేరు. అప్పుడే కొత్త పేరు వచ్చేసింది, మీరు అందరు తెలుసుకోవాలి. గుంపు మేస్త్రి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. గుంపు మేస్త్రి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి గుంపు మేస్త్రి అని ఎందుకు పెట్టారంటే ఆయనకు జై కొట్టడానికి. ఈడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు పట్టిలేదు, కానీ పక్క రాష్ట్రంలో పోయి ఇల్లు చక్కదిద్దుతున్నాడు. కానేకున్నయ్యేతో ఎల్లికు పులా అన్నట్టు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిండు, హామీలన్నీ గాలికి వదిలేసిండు. పక్క రాష్ట్రంలో పోయి ఆడేందో దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పట్టిన గద్దె పట్టాలంటే మనం రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు ఈ పోరాటం చేస్తూనే ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డికి, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.